హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. మనం ఇప్పుడైతే సిద్ధేశ్వర ఆలయం అయితే వచ్చినాము, సిద్ధులగుట్ట. ఈ సిద్ధులగుట్ట కొదవటూరు గ్రామంలో బచ్చన్నపేట మండలం జిల్లా జనగాం జిల్లాగా అయితే వచ్చినాము. మేము ఉండే ప్లేస్ తిగులు గ్రామం నుంచి అయితే ఒక 41 కిలోమీటర్లు అయితే వచ్చినాము. అయితే చూడండి, ఇప్పుడైతే వచ్చేసినాము. ఒక రూమ్ అలర్ట్ అయితే తీసుకున్నాము, 250 రూపీస్. ఇది ఒక వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఎందుకంటే మనం వచ్చింది దేవాలయం దగ్గర ప్రశాంతంగా నిద్ర చేసి దేవుని దర్శనం చేసుకోవడానికి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అందుకని ఇది ఒక రూమ్ అయితే అలర్ట్ అయితే తీసుకున్నాము. వచ్చిన తర్వాత ఇంటికాడ నుంచి అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాము పులిహోర. చూడండి, ఇది నిండా పులిహోర అయితే తీసుకున్నాము. ప్రశాంతంగా తింటున్నాము. టేస్ట్ అయితే బాగుంది. ఎట్లుందిరా టేస్ట్? నీకు పులిహోర మంచిగానే ఉంది. నీకెట్లుంది? కూతురు మాట్లాడుతుంది చూడు, ఎట్లుంది? ఓకే, పులిహోర నచ్చని వాళ్ళైతే ఎవరుంటారు? ఆల్మోస్ట్ అందరికి పులిహోర బాగా నచ్చుతుంది. టెంపుల్ దగ్గర తెచ్చిన మా అమ్మ కూడా తింటుంది. ఎట్లుంది నీకు పులిహోర? సూపర్. నవ్వుతుంది చూసినా ఫ్రెండ్స్. నా వీడియోలో ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి మంచిగా నవ్వుతుంది. ఓకే, పులిహోర అయితే చాలా బాగుంది. ఇక్కడ సిద్ధేశ్వరాలయాన్ని అసలు సిద్ధులగుట్ట ఇక్కడ ఉంది అనేసి మాకు తెలియదు. ఫస్ట్ టైం మా బాపమ్మ చెప్పింది నాకు, ఇక్కడ సిద్ధులగుట్ట ఉంది అని. ఎందుకంటే మా కొడుకు పేరు సిద్ధార్థ. అంటే వీడు అంత కొద్దిగా అప్పుడప్పుడు సైకో పిచ్చి పిచ్చి చేస్తాడు అని చెప్పేసి మా బాపమ్మ ఇక్కడికి వెళ్తే అంతా అట్లా ఆ సైకో పిచ్చి పిచ్చి తగ్గుతుంది, సిద్ధులగుట్ట పోయిరామని చెప్తే, అసలు సిద్ధులగుట్ట ఎక్కడుందని సెర్చ్ చేస్తే ఈ జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో ఉందని చెప్తే నేను వచ్చినాను. అయితే ఇది సెకండ్ టైం. ఫస్ట్ మా నాయన ఉన్నప్పుడు వచ్చిన, సెకండ్ టైం ఇప్పుడు వచ్చిన. ఎందుకంటే అప్పుడు మా నాయన ఉన్నప్పుడే ఆటో మాట్లాడుకొని అవన్నీ వచ్చినాము. సెకండ్ టైం మా బొమ్మది కార్లో వచ్చినాము. చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా ఎంత ఆతృతతో వచ్చారు ఇక్కడికి. పోదాం అనేసి చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ రీచ్ అయినాం. పొద్దున ఆ మెట్ల ద్వారా సిద్ధేశ్వర ఆలయానికి దర్శనం చేసుకొని పైన సిద్ధులగుట్ట అనేసి ఎందుకు పేరు వచ్చిందంటే, పైన ఒక 3 గుండాలు ఉంటాయి. ఆ గుండాలలో గృహాలకి వెళ్ళి సిద్ధులు ఆ సొరళ్ళకి వెళ్ళి జొల్లుకొని ఈ సిద్ధేశ్వర ఆలయానికి పూజ చేస్తుంది. అందుకని ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయానికి పేరు వచ్చింది. ఓకే, ఇదంతా హిస్టరీ, ఈ చరిత్ర అనేది మొత్తం రేపు పొద్దున మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పటివరకైతే నా వీడియో కంటిన్యూగా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనము డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ టుమారో. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.